మోంతా తుఫాను సమయంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అప్రమత్తంగా బాధ్యతగా ఉండాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తుఫాను వలన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని అధికారులను తెలుగుదేశం పార్టీ నాయకులను అప్రమత్తం చేశామని రాష్ట్ర టీడీపీ కార్యదర్శి చెముకుల కృష్ణ చైతన్య తెలిపారు. పార్లపల్లి, రామతీర్థం గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న గిరిజనులను ఎమ్మెల్యే సూచనలతో పునరావాస కేంద్రాలకు చేర్చి వారికి కావాల్సిన వసతులు కల్పించడం జరిగిందని కృష్ణ చైతన్య తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి చెముకుల కృష్ణ చైతన్య, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవుల వాసు, ఆవుల రవీంద్ర, తాత బాలకృష్ణ, పొన్నాడి చంద్రశేఖర్, చిన్నిబాబు, రామశెట్టి వెంకటేశ్వర్లు, జేజీ, తిరుపతి, హరి తదితరులు పాల్గొన్నారు. గడిచిన 2 రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా, ఒక రకంగా రాష్ట్ర వ్యాప్తంగా మొంతా తుఫాను గురించి ప్రజలందరూ కూడా ఆందోళనకరంగా ఉన్నారు. కోవూరు నియోజకవర్గంలో మా శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గడిచిన 3 రోజుల నుంచి కూడా నియోజకవర్గం మొత్తం ఎక్కడైతే చెరువులు ఉన్నాయో, కుంటలు ఉన్నాయో, కనిగిరి రిజర్వాయర్ లాంటి ప్రాంతాలు కానీ, ఎక్కడైతే ప్రమాదకరమైన వాతావరణం కోస్తా తీర ప్రాంతం ఉందో అన్ని ప్రాంతాలు కూడా సందర్శించడం జరిగింది. అధికారులను అప్రమత్తం చేశారు. ఎక్కడ ఏ చిన్న అవసరం ఉంటే ఇమీడియట్లీ ప్రజలను ఆదుకోవాలని చెప్పని మండల రెవెన్యూ అధికారులు కానీ, ఎంపీడీఓలు కానీ, పంచాయతీ సెక్రటరీలు కానీ, పోలీస్ యంత్రాంగాన్ని, అదేవిధంగా కలెక్టర్ గారిని, ఇరిగేషన్ శాఖని, విద్యుత్ శాఖని అందరినీ కూడా అప్రమత్తం చేసి అందరూ ప్రజలకు అందుబాటులో ఉండడం తెలియజేశారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని కూడా ఎక్కడికెక్కడ గ్రామాల్లో ఉంటూ ఏ చిన్న అవసరమైన ప్రజలకి ఇమీడియట్లీ ఎమ్మెల్యే గారికి తెలియజేయమన్నారు. మా ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు నిడవలూరు మండలంలో ఉన్నటువంటి తీర ప్రాంత గ్రామాలు మేమందరం కలిసి తిరగడం జరిగింది. ఏ గ్రామంలో చిన్న సమస్య ఉన్నప్పుడు కూడా ఇమీడియట్లీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాం. పార్లపల్లిలో ఒక పునరావాస కేంద్రం, రామతీర్థంలో ఒక పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న గిరిజనుల్ని ఈ ప్రాంతాలకు తరలించడం జరిగింది. వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా మా శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా ఇస్తూ ఉండడం జరుగుతోంది. ఈ రాబోయే 2 రోజులు మొంతా తుఫాన్ యొక్క ప్రభావం మరింత అధికంగా ఉంటుంది చెప్పని తెలియజేస్తా ఉన్నారు అధికారులు. ఎవరికి ఎటువంటి చిన్న సమస్యలు వచ్చినా ఇమీడియట్లీ మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి యొక్క కార్యాలయానికి తెలియజేయాలని కోరుకుంటూ, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాం. మా శాసనసభ్యులకు ఆదేశాల ప్రకారంగా ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పుడు ఏ క్షణం ఏ అవసరం ఉన్నా సరే కార్యక్షేత్రంలో రావడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మేము సిద్ధంగా తెలియజేస్తూ ఇటువంటి ఆపత్తి సమయాల్లో ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని నియోజకవర్గంలో అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు శాసనసభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.